హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లోకి వ్లాగ్స్. ఈరోజు మనం క్యాటరింగ్ స్టైల్లో క్యాబేజీ 65ని ఎలా తయారు చేయాలో చూద్దాం. దీన్ని పప్పుచారుతో కానీ సాంబార్తో కానీ తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దామా. మొదటిగా నేనైతే క్యాబేజీని ఒక 250 గ్రామ్స్ వరకు తీసుకున్నానండి. కప్స్లో చెప్పాలంటే ఒక 4 కప్స్ వరకు తీసుకున్నాను. దానిలో ఒక కప్పు వరకు శనగపిండి, ఒక అరకప్పు వరకు కార్న్ఫ్లోర్ వేయండి, ఒక పావు కప్పు వరకు రైస్ ఫ్లోర్ వేసుకోండి. మీకు ఇంకా క్రిస్పీగా కావాలి అనుకుంటే కొంచెం రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి. మీకు సరిపడే ఉప్పు, కారం, మిరియాల పొడి వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి. ఎలా అంటే మొత్తం పిండి అదంతా దానికి కొంచెం పట్టేలాగా కలపండి. దీనిలో కొంచెం పసుపు, ధనియాల పొడి వేసుకొని కొంచెంగా వాటర్ వేసుకొని కలపండి. మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు ఒక 2-3 నిమిషాల వరకు కలపండి. మీకు ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. మీకు ఫ్రై అనేది కలర్ఫుల్గా కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ వేయండి, లేదు అనుకుంటే ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్. నాకు కొంచెం వాటర్ ఎక్కువ అయ్యాయండి, మీరు కొంచెం గట్టిగా కలపండి. లూజ్గా కలిపారు అంటే పకోడీ అనేది ఆయిల్ పీల్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ మరక్కని మన ఇంట్లో ఉల్లి పకోడీ వేస్తాం కదండి, సేమ్ అలానే విడివిడిగా వేసుకోండి. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక 4 నిమిషాల వరకు ఫ్రై చేసుకొని ఇంకా ఫ్రై అయిన వెంటనే తీసేసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా మీ దగ్గర పిండి ఉంటుంది కదా, పిండి మొత్తాన్ని అలానే వేసుకోండి. లాస్ట్లో కొంచెం కరివేపాకు అండ్ మిరపకాయలు లైట్గా ఫ్రై చేసుకొని ఇంకా మన ఫ్రైలో వేసుకోవడమేనండి. చూసారా, మన క్యాబేజీ 65 అనేది రెడీ అయిపోయిందండి. నాకు మోస్ట్లీ చాలా అంటే చాలా ఇష్టం అండి. మనం ఎప్పుడైనా బయట నుంచి కర్రీస్ తెచ్చుకొని తినేటప్పుడు ఫ్రైకి ప్రిఫర్ చేస్తాం కదా ఎక్కువ. అందులో మై ఫేవరెట్ అండి క్యాబేజీ 65 అనేది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.